హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. 2024లో ఏప్రిల్ 9వ తేదీన ఉగాది పండుగ రాబోతుంది. ప్రకృతి పచ్చని చీర కట్టుకున్న వసంతవేళ కోయిల కుహుకుహు రాగాల మధ్య ఆనందంగా జరుపుకునే పండుగనే ఉగాది. ఉగాది పేరులోనే పచ్చదనము, వసంత చైతన్యము అనేది దాగి ఉన్నట్లుగా అనిపిస్తుంది. యుగానికి ఆది కాబట్టి యుగాది అంటాము. ఇదే కాలక్రమేణా ఉగాదిగా రూపాంతరం చెందింది. పండుగ కోలాహలం ప్రకృతిలో అడుగడుగునా కనిపిస్తుంది. కావున కోయిల కుహుకుహు రాగాలతో, పక్షుల కిలకిల రావాలతో, ఎటు చూసినా పచ్చదనపు చిగుర్లతో, ఎన్నో రకాల పూల సందడితో, గుమగుమలతో, మధురమైనటువంటి పండ్ల రుచులతో, సరికొత్త అనుభూతులతో, జీవన చైతన్యంలో ఈ పండగ మనల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. ఈరోజే బ్రహ్మ సృష్టికి శ్రీకారం చుట్టాడు. ప్రళయం ముగిసి విశ్వాంతరాలం స్థిమితం పడ్డాక బ్రహ్మదేవుడు మరలా తన సృష్టిని ప్రారంభించే కాలాన్ని కాలాంతరంలో బ్రహ్మకల్పం అంటారు. ఇలా ప్రతి కల్పంలోనూ మొదట వచ్చే కాలాన్ని అని, దాని తొలి రోజును ఉగాది అని, అంటే యుగానికి తొలి సమయంగా, ప్రారంభంగా ఉగాది అని పిలుస్తాం. ఈ మహోన్నత పర్వదినం తెలుగువారి పంచాంగం ప్రకారం నూతన వర్షంలోనే చైత్రమాసంలో ఆరంభం కావడం వల్ల దీనిని తెలుగు సంవత్సరానికి ఆరంభంగా చూస్తాం. ప్రకృతిలో మార్పు ఈ రోజున కనిపిస్తుంది. అయితే ఈ ఉగాదిలోపు లేదా ఉగాది రోజు ఒక్కసారి అయినా సరే ఆవు కనిపిస్తే ఈ మాటని మీరు అనండి చాలు. తరతరాలకు తిన్న తరగని ఆస్తి ఐశ్వర్యము వస్తాయి. కష్టాలు, దరిద్ర బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. బాధలు, సమస్యలన్నీ కూడా పోతాయి. మీ జీవితం అద్భుతంగా మారుతుంది. పట్టిందల్లా బంగారమే అవుతుంది. రాజయోగం కూడా పడుతుంది. ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి అని మన పెద్దలు చెబుతున్నారు. మరి ఈ ఉగాదిలోపు మీకు కనుక గోవు కనిపిస్తే ఏమి చేయాలో అనే విషయాన్ని గురించి ఇప్పుడు మనము ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఎందుకంటే మాకు మీ సపోర్ట్ అనేది చాలా చాలా అవసరం. పరమాత్మ రూపమైనటువంటి గోవుని సంరక్షించడం మన అందరి బాధ్యత. సనాతన కాలం నుంచి మానవుని సంపద వృద్ధి పొందాలంటే గోవుని పూజించమని ఋషులు పెద్దలు చెప్పేవారు. నేటి విజ్ఞానవేత్తలు కూడా ఆరోగ్య అభివృద్ధి, ఐశ్వర్య అభివృద్ధి జరగాలంటే కేవలం గో సంపదను పెంచుకుంటే చాలు అంటున్నారు. గో సంపద ఉన్నవారు ఆయురారోగ్యాలతోనూ అష్ట ఐశ్వర్యాలతోనూ ఉంటారనేది శాస్త్రాలు కూడా యథార్థమే అని చెబుతూ ఉన్నారు. అంతేకాదు, మానవుని మనసును భగవంతుడు మళ్లించడానికి కూడా గోక్షీరము ఎంతో మేలు చేస్తాయి. గోక్షీరం తల్లి పాలకు ప్రత్యామ్నాయంగా పూజా కార్యక్రమాలలో ఆవు పాలు అత్యంత శ్రేష్టమైనవని, ఆవు పేడ, ఆవు పంచకము, పాలు, పెరుగు, నెయ్యి ఇలా ఇవన్నీ అత్యంత పవిత్రమైనవే. గోదానం సర్వోత్తమైన దానం. ఎవరైతే గోదానం చేస్తారో వారు గోవు శరీరంలో ఎన్ని వేల రోమాలు అయితే ఉంటాయో అన్ని వేల సంవత్సరాలు స్వర్గలోకంలో నివాసం చేస్తారని మన పురాణాలు మనకు చెబుతున్నాయి. గృహప్రవేశ సమయంలో గోవుని మనము ముందుగా గృహంలోనికి తీసుకువెళ్ళడం మన ఆచారం. గోవుని రక్షించడం అంటే పరమాత్మను పూజించటమే. ప్రకృతి మానవుని పరస్పర పోషకాలు కనుక ప్రకృతిలో భాగమైనటువంటి గోవుని మనము సంరక్షించడం మానవుని కర్తవ్యం. చావు పుట్టుక గురించి శతపథ బ్రాహ్మణంలో ఉంది. దక్ష ప్రజాపతి ప్రాణ సృష్టి చేసిన పిమ్మట కొంచెము అమృతమును త్రాగారు. త్రాగిన తర్వాత ఆయన ఎంతో సంతృప్తి చెందారు. ఆ సమయంలో వారి శ్వాస ద్వారా
సుగంధము వెలువడే అంతటా ప్రసరించినది. ఆ శ్వాస నుండి ఒక ఆవు జన్మించినది. సుగంధం ద్వారా జన్మించుట వలన దక్ష ప్రజాపతి దానికి సురభి అని పేరు పెట్టారు. సురభి నుండి అనేక ఆవులు జన్మించాయి. అందుకని సురభిని గోవంశమునకు మాతగా, జననిగా పరిగణిస్తారు. ఒక గోవు తన జీవిత కాలంలో సగటున 25,000 మందికి ఆకలి తీరుస్తుందని చెబుతూ గోవును వధిస్తే అరాచకం పెరిగి ప్రజలు నశిస్తారని పెద్దలు చెప్పారు. మనం తల్లిగా భావించేటువంటి ఈ గోవుతో రోజు కొన్ని క్షణాల సమయాన్ని మనం గడపడం వల్ల మన శరీరంలో ఉన్న అనారోగ్యాన్ని ఆ గోవు ముక్కులో ఉన్నటువంటి ఒక గ్రంథి ద్వారా గ్రహిస్తుంది. మన రోగ నివారణకు కావలసినటువంటి మూలికలను, గడ్డిని అందుకు తగిన విధంగా పాలు ఇస్తుంది. ఏ జీవికి లేనటువంటి అద్భుత లక్షణాలు గోవులకు ఉన్నాయి. అందుకే ఒక గోవును పెంచుకుంటే ఎటువంటి రోగాలు కూడా రావని, సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి. గోవు కొమ్ములు మూలంలో బ్రహ్మ, విష్ణువు నివసిస్తూ ఉంటారు. అగ్రభాగాన తీర్థస్థానములు, స్థావరం, జంగమములు అలలారి ఉన్నాయి. శిరస్సుకు మధ్య భాగం శంకరుని దేహ బిగువ అంగాలలో 14 భవనాలు ఇమిడి ఉన్నాయి అని అథర్వణ వేదం చెబుతున్నది. లక్ష్మీదేవిని వెతుక్కుంటూ వైకుంఠం నుండి దిగివచ్చిన ఆ శ్రీనివాసుడికి శివుడు, బ్రహ్మ ఆవు దూడలుగా మారి ఆకలి తీర్చారు. 7 కొండలవాడు అయిన ఆ వెంకటేశ్వరుని గోవిందా అని భక్తులు ఎక్కువగా స్తుతిస్తూ ఉంటారు. నా శ్రీహరికి ఎంతో ప్రీతిపాత్రమైన ఈ గోవులో త్రిమూర్తులతో సహా సకల దేవతలను అందరూ నివసిస్తూ ఉంటారు. ఏ యజ్ఞ కార్యం ప్రారంభించాలన్నా ఆవు పేడతో యజ్ఞశాలను శుద్ధి చేయాలి. ఆవు నెయ్యి లేకుండా యజ్ఞం జరగదు. ఆవు పాలు లేకుండా భగవంతునికి అభిషేకం కూడా జరగదు. ఆవు నెయ్యితో పెట్టేటటువంటి దీపం అత్యంత శ్రేష్టమైనది. ఆవు పాలతో, నేతితో చేసే నైవేద్యం భగవంతునికి అత్యంత శ్రేష్టమైనది. ప్రతిరోజు భక్తితో గోసేవ చేస్తే జాతక దోషాలు కూడా తొలగిపోతాయి, సిరి సంపదలు కలుగుతాయి. అయితే ఉగాదిలోపు లేదా ఉగాది రోజు మీకు కనుక గోవు కనిపిస్తే ఆ గోవుకు ప్రత్యేకమైనటువంటి ఆహారం పెడితే చాలు, తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని శాస్త్ర పండితులు చెబుతున్నారు. ఉగాది రోజు లేదా ఉగాదిలోపు బియ్యపిండిలో బెల్లాన్ని కలిపి కొంచెం నీరు కలిపి గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది. అలాగే నానబెట్టిన కందులను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనలో ఉన్న కోపం కూడా తగ్గిపోతుంది. ఉగాది రోజు నానబెట్టిన కుసుమ గింజలను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనం చేసినటువంటి పాపాలు దూరం అవుతాయి. నానబెట్టిన శనగలను ఈరోజు ఆహారంగా పెట్టడం వల్ల మనలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది. రాగి పిండి మరియు బెల్లము కలిపి గోవుకు పెడితే మనకు ఉన్నటువంటి దరిద్రాలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఉగాది రోజు నానబెట్టిన పెసర్లను ఆవుకు ఆహారంగా పెట్టడం వల్ల విద్యాభివృద్ధి కలుగుతుంది. ఉగాది రోజు ఉడికించిన ఆలుగడ్డలను గోవుకి ఆహారంగా పెట్టడం నరఘోష పోతుంది. అలాగే ఈరోజు ఆవుకు క్యారెట్ ఆహారంగా పెట్టడం వల్ల వ్యాపారంలో అభివృద్ధి చెందుతుంది. బీట్రూట్, పాలకూరను కలిపి గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది. గోవుకు ఉగాది రోజు దోసకాయను ఆహారంగా పెట్టడం వల్ల శత్రువులు మిత్రులు అవుతారు. టమాటాలు ఆహారంగా పెట్టడం వల్ల వివాహ ప్రాప్తి కలుగుతుంది. ఈరోజు గోవుకు వంకాయను ఆహారంగా
పెట్టడం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఉగాది రోజు గోవుకు అరటి పండ్లు ఆహారంగా పెట్టడం వల్ల ఉన్నత పదవులు కలుగుతాయి. ఈరోజు బెండకాయను పెట్టడం వల్ల మనోధైర్యం కలుగుతుంది. దొండకాయను ఉగాది రోజు గోవుకి పెట్టడం వలన మనోవ్యాధి తొలగిపోతుంది. జొన్న పిండి బెల్లం కలిపి గోవుకు పెట్టడం వల్ల తెలివితేటలు పెరుగుతాయి. మినపపిండి మరియు బెల్లము కలిపి ఉగాది రోజు గోవుకి పెట్టడం వలన ఐశ్వర్యం కలుగుతుంది. గోధుమ పిండి బెల్లం కలిపి పెట్టడం వల్ల ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. నానబెట్టిన పెసరపప్పు పెట్టడం వల్ల ఇంద్రియ నిగ్రహం శక్తి పెరుగుతుంది. నానబెట్టినటువంటి కందిపప్పు పెట్టడం వలన రుణ బాధలు తీరిపోతాయి. నానబెట్టిన మినపప్పును పెట్టడం వల్ల సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు. పచ్చి శనగపప్పును పెట్టడం వల్ల కుటుంబ కలహాలు దూరం అవుతాయి. శనగపిండి బెల్లం కలిపి పెట్టడం వల్ల కోర్టు వ్యవహారాలలో విజయం పొందుతారు. ఉగాది రోజు తప్పకుండా గోవుకు నానబెట్టిన పొట్టు పెసరపప్పు పెట్టడం వల్ల బుద్ధి కుశలత కలుగుతుంది. ఇలా ఉగాదిలోపు లేదా ఉగాది రోజు ఆయా పదార్థాలను భక్తితో గోవులకు సమర్పించుకుంటే మీకు ఉన్న సమస్యలన్నీ కూడా సులభంగా పోతాయి. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. తెలుగు ప్రజలు జరుపుకునే ముఖ్యమైన పండుగలు ఉగాది కూడా ఒకటి. వసంత ఋతువు వచ్చిందని తెలియజేసే మొట్టమొదటి పండగ ఇది. ఈ సమయంలో ఎటు చూసినా కూడా పచ్చని ప్రకృతి మనకు దర్శనమిస్తుంది. కోయిలలు కుహుకుహు రాగాలతో వీణుల విందు చేస్తూ ఉంటాయి. అయితే నిజానికి ఉగాది పండగ తెలుగు సంవత్సరాది కొత్త తెలుగు సంవత్సరం ఇదే రోజు ప్రారంభమవుతుంది. అలాగే తెలుగు నెలలు ప్రారంభమయ్యేది కూడా ఉగాది పండుగతోనే. అందుకనే దాన్ని మొదట్లో యుగ ఆది అని పిలిచేవారు. కానీ అది కాలక్రమేణా ఉగాది అయ్యింది. బ్రహ్మదేవుడు సృష్టి ప్రారంభించిన రోజున ఉగాది అని పిలుస్తారు. చైత్రశుద్ధ పాడ్యమి కావటంతో ఆ రోజు బ్రహ్మదేవుడు సృష్టి ప్రారంభించాడు. యుగానికి ఆరంభం అని ఉగాది అని పిలుస్తూ వస్తూ ఉన్నారు. ఈ రోజున తెలుగు ప్రజలు తెలుగు సంవత్సరాది జరుపుకుంటూ ఉంటారు. ఉగాది రోజున ఏ పనిని ప్రారంభించినా నిర్విఘ్నంగా సాగుతుందని మన పెద్దలు మనకు చెబుతూ ఉంటారు. అయితే ఉగాదిలోపు ఆడవాళ్ళు చేతికి రంగు గాజులు ఉంటే తీసివేయండి, లేదంటే రాబోయే సంవత్సరంలో కష్టాల పాలవుతారని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఉగాది రోజు ఆడవారు చక్కగా కొత్త బట్టలని ధరించి అమ్మవారి స్వరూపంగా తయారవ్వండి. కాళ్ళకు పట్టీలు పెట్టుకోవాలి. నుదుటిన కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. బంగారు చెవిదిద్దులు ధరించాలి. బంగారు గాజులు కూడా ధరించవచ్చు, కానీ కేవలం బంగారు గాజులు ధరించకూడదు. బంగారు గాజులతో పాటు మట్టి గాజులను కూడా ధరించాలి. బంగారు గాజులు వేసుకోకపోయినా మట్టి గాజులు ధరించాలి. మట్టి గాజులు వేసుకోకపోతే లక్ష్మీ కటాక్షం లభించదు. మీ దగ్గర ఎన్ని బంగారు గాజులు ఉన్నా సరే ఉగాది రోజు తప్పకుండా మట్టి గాజులే ధరించాలి. ఈ మట్టి గాజుల్లో కూడా కొన్ని ప్రత్యేకమైన రంగులు ఉండే గాజులు వేసుకుంటేనే బాగా కలిసి వస్తుంది. ఈ సంవత్సరం ఉగాది రోజు ఆడవారు గ్రీన్ కలర్ అనగా ఆకుపచ్చ రంగు కానీ లేదా ఎల్లో కలర్ పసుపు పచ్చ రంగు కానీ ఉండే గాజులను ధరించాలి. ఉగాది ఈరోజు ఆడవారు ఈ రంగులో ఉండే గాజులను ధరించడం వలన సుమంగళీతత్వం కలుగుతుంది. భర్తకు పనులు అన్నింటిలో కూడా మంచి విజయం లభిస్తుంది.
వృత్తి ఉద్యోగ రంగాలలో విశేషంగా రాణిస్తారు. సొసైటీలో మంచి పేరు వస్తుంది. విశేషంగా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. కనుక ఆడవారు ఉగాది రోజు ఆకుపచ్చ రంగు కానీ, గ్రీన్ కలర్, ఎల్లో కలర్, పసుపు పచ్చ రంగు, పింక్ కలర్, గులాబీ రంగులో ఉండే గాజులు కానీ, ఈ మూడింటిలో ఏదో ఒక రంగులో ఉండే గాజులను వేసుకోవాలి. ఇలా వేసుకోకుంటే సంవత్సరం అంతా కూడా మీకు మరియు మీ కుటుంబానికి కలిసి వస్తుంది. ఇక ఆడవారు ఎప్పుడూ కూడా బ్లూ కలర్ అనగా బ్లూ మరియు గ్రే కలర్, వైట్ కలర్లో ఉండే గాజులను అస్సలు వేసుకోకూడదు. ఈ కలర్ గాజులు వేసుకుంటే సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. కనుక ఎట్టి పరిస్థితులలో కూడా ఈ రంగు గాజులు వేసుకోకూడదు. ఒకవేళ తెలిసి తెలియక వేసుకొని ఉంటే ఉగాదిలోపు ఈ రంగు గాజులను తీసివేయండి. గ్రీన్ కలర్ లేదా ఎల్లో కలర్ గాజులు లేదా పింక్ కలర్లో ఉండే గాజులు వేసుకోండి. ఉగాది రోజు పొరపాటున కూడా బ్లూ కలర్, గ్రే కలర్, వైట్ కలర్లో ఉండే గాజులను ధరించకూడదు. సంవత్సరం అంతా కష్టాలు వస్తాయి. కానీ గ్రీన్, ఎల్లో, పింక్ కలర్లో ఉండే గాజులు ధరిస్తే సంవత్సరం అంతా కలిసి వస్తుంది. ఈ రంగులో ఉన్న మట్టి గాజులు వేసుకునేటప్పుడు కనీసం అరడజను మట్టి గాజులు ధరించండి. 2 చేతులకు కలిపితే అరడజను గాజులైనా సరే ఉండాలి. అరడజను కన్నా ఎక్కువైనా పర్వాలేదు, కానీ తక్కువగా కాకూడదు. ఉగాది రోజు ఇలా మట్టి గాజులు ధరిస్తే శుభాలు కూడా జరుగుతాయి. గాజులు వేసుకోవటం వలన గర్భాశయానికి ఎంతో మేలు జరుగుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది. గాజులు ధరించడం వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయి. కనుక గ్రీన్, ఎల్లో, పింక్ కలర్లో ఉండే గాజులను ఉగాది రోజు వేసుకోండి. నీలం రంగు, గ్రే కలర్, వైట్ కలర్లో ఉండే గాజులను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా వేసుకోవద్దు. ఉగాది రోజు గాజుల విషయంలో ఈ విధమైన నియమాలు కనుక మీరు తప్పకుండా పాటిస్తే అద్భుతమైన ఫలితాలు అనేవి ఖచ్చితంగా కలుగుతాయి. కాబట్టి ఉగాదిలోపు మీ చేతులకు నీలం, గ్రే, వైట్ కలర్లో ఉండే గాజులు ఉంటే వెంటనే తీసివేయండి. లేదంటే రాబోయే సంవత్సరంలో మీకు కష్టాలు ఎదురవుతాయి. ఆర్థిక సమస్యలు మిమ్మల్ని చుట్టుముడతాయి. మీ ఇంటి యజమానికి మంచిది కాదు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. దీని ద్వారా మేము పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో హ్యాపీ ఉగాది అని తప్పకుండా కామెంట్ చేయండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.